నమస్తే గురూజీ. నమస్తే. నా పేరు ఆర్వి రమణగుప్త, చాగలమర్రి. మాకు ఉరవకొండ శిరీష్ గారు, గుంతకల్ పుష్ప గారు ఇచ్చినారు. మేము ఇద్దరం పార్టిసిపేట్ చేసినాము, భార్యాభర్తలు. ఆమె పేరు శ్రీబాల విద్య. నా వయసు 56, ఆమె వయసు 50. మాకు చాలా బాగున్నది. 4 కేజీలు వెయిట్ తగ్గినాను నేను. ఆరోగ్యరీత్యా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. బాగా కంటిన్యూ అయినాం మేము. నమస్తే గురించి మాది 22nd 30th మ్యారేజ్ డే ఉంది. తిరుమల వెళ్ళాము. అప్పుడు కూడా మాకేమి ఇబ్బంది లేదు. అన్ని ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కడికి వెళ్ళినా తీసుకున్నాము, టెంకాయ నీళ్ళు తాగాము. అసలు ఎక్కడ కూడా మాకేమి ఇబ్బంది లేదు. ఊర్లో పూజ ఇచ్చాము అమ్మవార్షాలు, అక్కడ కూడా పూజలో ఏం పెట్టినా కూడా మేము ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వలేదు. ఫుడ్ కి మాత్రం ఎప్పుడూ టెంప్ట్ అవ్వలేదు. కానీ మేము చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాము. నిద్ర అయితే నాకు చాలా బాగా, అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా బాగుంది గురూజీ. అంటే నిద్రపోయినప్పుడు ఇంకా వెరీ సౌండ్ స్లీప్ అన్నమాట. ఇంకా బాగా చాలా నిద్ర బాగుంది. ఆ వెయిట్ వరకు వచ్చేసి ఇద్దరం ఒక 4 kgs దాకా తగ్గాము, కానీ ఇంచెస్ బాగా తగ్గాయి అనిపిస్తుంది. మేము ఫర్దర్ లో తర్వాత కూడా ఎప్పుడైనా కూడా ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ మాది కానీ ఎప్పుడైనా ఇప్పుడు మనకి ఏదైనా ఎక్కువ హెవీగా తిన్నప్పుడు ఒక 2-3 days అట్లా ఫ్రూట్ జ్యూసెస్ మీద ఉంటే కొంచెం మేల్ అవుతుంది అని అనుకుంటున్నాం. స్పిరిచువల్ గా కూడా బాగుంది. మీరు ఇచ్చిన ఎనర్జైజేషన్ కి మంచి ఎఫెక్ట్ ఉంది. మేము కూడా చాలా మందికి చెప్పాము, ఇలా జాయిన్ అవ్వండి అని కూడా చెప్పాము. అంటే మేము అంటే మేము కూడా పార్టిసిపేట్ అయ్యాము అంటే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు చూసే జాయిన్ అయింటారు, సో మేము కూడా ట్రై చేస్తాము అని. నేను ఒకటే చెప్పాను గురూజీ, మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ చేత కాలేదు అంటే అప్పుడు క్విట్ అవుదురు, అంతేకాని ట్రై మాత్రం చేయకుండా ఉండొద్దండి అని చెప్తున్నాను గురూజీ. మాకు అన్నిటి విధాలుగా చాలా బాగుంది. అన్నిట్లో యాక్టివ్ గా ఉన్నాము. ఫుడ్ లేదని, దాని వల్ల ఎనర్జీ లేదు అనేది ఏం లేదు. మాకి ఇంట్లో కొడుకు, కోడలు, మనవడు ఉన్నాడు. అయినా కూడా అన్ని మాకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. వాళ్ళకి వాళ్ళ ఫుడ్ వాళ్ళకి చేస్తాము, మా ఫుడ్ మేము తీసుకుంటాము. అసలు ఎక్కడ కూడా అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. బేసిక్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి కాదు. జస్ట్ మేము తగ్గాలి అనే సిచ్యువేషన్ తోనే వచ్చాము. మెయిన్ గా ట్రై చేయడం కూడా డైట్ లాగానే వచ్చాము, కానీ బాగుంది గురూజీ. స్పిరిచువల్ గా అన్నిటికీ బాగున్నాయి. స్పిరిచువల్ సైడ్, డైటిక్ సైడ్, అన్ని సైడ్స్ బాగున్నాయి. హెల్త్ వైజ్ అంటే మేబీ నాకు యాక్చువల్ గా థైరాయిడ్ ఉండింది, కానీ ఇది అయిన తర్వాత చెక్ చేయించుకుందాం అనుకుంటున్నాను గురూజీ. అంటే జస్ట్ బేసిక్ ఉంది, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే మెడిసిన్ లైఫ్ లాంగ్ చేయాలి, ఒక 6 months ఆగి చూసి మళ్ళీ ఇలాగే ఉంటే అంత 6 months లో చేంజెస్ రావు, సో అలాగే ఉంటే మీరు మళ్ళీ టాబ్లెట్ వాడుతురు అన్నారు. సో మేమేమనుకున్నాం, ఈ 24 days సెషన్ తర్వాత థైరాయిడ్ తగ్గింటుంది అనుకుంటున్నాను. మేబీ అంటే చాలా లైట్ గా ఉంది. అది తగ్గితే ఇంకా మళ్ళీ టాబ్లెట్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను. స్కిన్ కూడా బాగానే గ్లో ఉంది గురించి, బాగుంది. అన్ని విధాలు బాగుంది మాకి. అంటే ఎవరికైనా సజెస్ట్ చేయడానికి బెస్ట్ అనిపించింది గురించి. ఈ 24 days లో కూడా ఎటువంటి చేయకూడదు, స్టాప్ చేద్దామా అనే అభిప్రాయం ఏం లేదు మాకు. చేయలేము అనేది ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా గురూజీ, అసలు మేము ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా కూడా మేము కన్స్ట్రక్టెడ్ గా మేము ఇదే తినాలి అని పెళ్లికి వెళ్ళాము, వెళ్ళి కూడా ఊరికే ఫంక్షన్ అటెండ్ అయ్యి డిన్నర్ కి చేయకుండా వచ్చేసాము. సో అంటే మేము మా సెల్ఫ్ మోటివేషన్ చాలా ఉండింది. మేమంతకు మేము మోటివేట్ అయ్యాము, సెల్ఫ్ మోటివేషన్ ఉండింది గురించి. ఇద్దరికి చాలా బాగుంది.
వండర్ఫుల్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూ గురూజీ. అండ్ మాకి ఈ ఈ అవకాశం గురించి ఇచ్చినందుకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మరి వాళ్ళకి పుష్ప గారికి మరి శిరీష్ గారికి కూడా చాలా థ్యాంక్స్. వాళ్ళే మాకు ఇద్దరు సజెస్ట్ చేశారు. మా వారికి శిరీష్ గారు ఫ్రెండ్, సో అలా సజెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళకి పుష్ప వాళ్ళు కూడా మాకి ఫ్రెండ్స్ లాగా. తనతో కొంచెం పరిచయం ఉంది. తనతో మాట్లాడితే అప్పుడు కొంచెం సాటిస్ఫాక్టరీగా ఉన్నింది. సో తనతో మాట్లాడిన తర్వాత జాయిన్ అయిపోయా. ఫస్ట్ మా వారు అది మీరు పంపించిన ఫ్లైఓవర్ పంపించినప్పుడు మేము చూసి లైక్ ఐ వాస్ వెరీ అగ్రెసివ్. నేను చాలా కోపడ్డాను. ఇలాంటివన్నీ నేను చెయ్యను, చందను. తర్వాత నేనే కూల్ అయ్యాను. నేనే లైక్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ గురించి. గుడ్ అనిపించింది. చేసినందుకు తృప్తిగా ఉంది గురించి. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మోటివేషన్ వచ్చింది. లైక్ ఇప్పుడు కూడా మీరు అన్నారు మీ ఇష్టం ఏదైనా తినండి అన్నారు. లైక్ మేము ఎక్కువగా వెళ్ళి ఒకవేళ బై ఛాన్స్ ఎక్కడైనా తింటే లైక్ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్. వీ కెన్ గో ఆన్ ఫర్ ఇట్ అనుకున్నాం గురించి. అదే నెక్స్ట్ మంత్ అమర్నాథ్ వెళ్తున్నాము. సో తర్వాత L2కి చూసుకొని జాయిన్ అవుతాం గురించి. ఇంకా డైరెక్ట్ L2 జాయిన్ అవ్వచ్చు కదా? ఓకే గురుజీ, థ్యాంక్స్ అలాట్. నమస్తే గురుజీ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ గురుజీ. Thank you. Thank you Okay. so much.